ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారి మీద ఆ చమక్కు. ఎన్టీ రామారావు గారిని ఒక కొత్త కోణంలో చూపిద్దామని ఆలోచన వచ్చింది. ఎవరికి? డైరెక్టర్ బాపయ్య గారికి, ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి. అంటే ఆయన కొత్త కోణంలో చూపించాలంటే చాలా ఎంటర్టైనింగ్గా అమ్మాయి వెంట బాగా డ్యాన్స్ చేసి మంచి మసాలా పాట పెట్టి చేద్దామనేటటువంటి ఆలోచన వచ్చింది. టీజింగ్ పాట అన్నమాట. ఓకే. సో ఆ పాట రికార్డ్ చేశారు. ఆ పాట రికార్డ్ చేసి షూట్కి వచ్చారు. ఓకే. ఏ సినిమా సార్ అది? అది ఎదురులేని మనిషి. అశ్విని దత్ గారు ప్రొడ్యూసరు, బాపయ్య గారు డైరెక్టరు. సో షూట్కి వచ్చిన తర్వాత ఆ పాట వేశారు. సో రామారావు గారి పక్కన వాణిశ్రీ యాక్ట్ చేస్తుంది. వాణిశ్రీ విన్నది ఆ పాట. విని రామారావు గారి దగ్గరికి వెళ్ళి, అన్నగారు నమస్కారం అని ఉంది. నమస్కారం అండి, బాగున్నారా అన్న. అన్నగారు పాట విన్నారా అని అంది. విన్నామండి అని. అన్నగారు మీరు శ్రీకృష్ణుడు, రాముడు అటువంటి పాత్రలు వేసి ఈ పాట ఏంటండి కసిగా ఉంది, కసిగా ఉంది అని మీరు పాడితే బాగుంటుందండి అని అంది. ఏమండి, వాణిశ్రీ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, వాళ్ళ మేధావులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో వారు చెప్పినట్టు మనం చేయాలి. మనం చేయలేదనుకోండి మరొకరు చేస్తారు, ఆ రెమ్యునరేషన్ వారు తీసుకుంటారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ చెప్పినట్టు వినటమే కదా మన ధర్మం అన్నారు రామారావు గారు. అనేసరికి ఇక వాణిశ్రీ ఇక ఏమంటుంది. సో మొత్తానికి సాంగ్ షూట్ చేశారండి. వాణిశ్రీ గారు అయిష్టం గారు యాక్ట్ చేశారు. బట్ ఎక్స్ప్రెషన్స్ కొరియోగ్రాఫర్ లేదమ్మా, ఎక్స్ప్రెషన్ బాగుండాలి, కొంచెం రొమాంటిక్గా ఉండాలి, కాస్త మాస్ సాంగ్ కదా ఇదని. ఆ సాంగ్ ఏంటి? కసిగా ఉంది, కసిగా ఉంది, కలవక కలిసినందుకు కస్సుమంటుంది, కసక్కుమంటుంది అని పాట. ఆ పాటకి రామారావు గారు వాణిశ్రీతో చాలా వైల్డ్గా యాక్ట్ చేశారు. ఆ కొరియోగ్రఫీ కూడా, మరి కొరియోగ్రఫీ ఎవరో తెలియదు కానీ బహుశా చిన్న మాస్టర్ గారో ఎవరో తెలీదు, ఆ కొరియోగ్రఫీ కూడా బాగా రొమాంటిక్గా చేశారు.